హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఇవాల్టి స్పెషల్ పైనాపిల్ కుల్ఫీ. పేరు వింటేనే నోట్లో నోరు ఊరుతున్నాయి కదా. పుల్లగా తీయగా ఉంటూ ఈ పైనాపిల్ చూడటానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చేసింది, చల్లగా ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ ఎండల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తే అందరూ కలిసి హ్యాపీగా కూల్గా తినేయచ్చు. సో ఇది ఎట్లా తయారు చేయాలో, కుల్ఫీ స్టిక్స్ కూడా లేకుండా ఇంట్లో వాటితోటే ఎలా అడ్జస్ట్ చేయొచ్చో ఒకసారి ట్రై చేశాను. మరి చూద్దామా? ఒక పైనాపిల్ ఫ్రెష్ది తీసుకొని దానికి అటు ఇటు కట్ చేసేసి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి కదా, అవి ఈజీగా గుచ్చుకుని పోతాయి. చాలా స్లోగా అది కట్ చేసేసి లోపల ఉన్న గుజ్జు అంతా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ మొత్తం ఒక మిక్సీలోకి తీసుకొని ఆ మిక్సీలో మనకి స్వీట్ కావలసినంత పంచదార యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఇలాచీని దంచేసి ఆ తోలు ఉంటుంది కదా పైనది, ఆ స్కిన్ తీసేసి జస్ట్ ఇలాచీ పలుకులు మాత్రం అందులో వేసేసి జ్యూసీగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి. పట్టిన దాన్ని కొంచెం వాటర్ కలిపేసి మనం వడబోసుకోవాలి. అప్పుడు చాలా లిక్విడ్ అనేది ఈజీగా మనకి కిందకు వచ్చేస్తుంది. మనకి ఎన్నైతే కుల్ఫీలు కావాలో అలా స్టీల్ గ్లాసెస్ లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ అలాగే కప్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో కప్స్ ఉంటాయి, అలాంటివైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంట్లో స్టీల్ గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ యూజ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి స్టీల్ గ్లాసే యూజ్ చేశాను. స్టీల్ గ్లాసెస్లో వేసేసుకుని దీంట్లో యాడ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు వేసేసి అవి కచ్చా పిచ్చాగా పట్టండి, స్మూత్గా పట్టద్దు. అవి మనం తింటున్నప్పుడు నోటికి తగులుతూ ఉండి బాగుంటాయి. ఇప్పుడు ఇలా వడబోసుకుని గ్లాసెస్లోకి తీసుకున్న జ్యూస్ మీద మనం మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అందులో వేసేసి బాగా మొత్తం కవర్ అయ్యేలాగా కలిపేయాలి. అలా కలిపిన తర్వాత మన ఇంట్లో ఇంకొక టిప్ ఏంటంటే, మనకి సిల్వర్ ఫాయిల్ ఇంట్లో వెంటనే దొరకదు. సో అప్పుడు ఈ మధ్య ప్యాకింగ్కి మనకి అన్ని మామూలు పేపర్ కవర్సే ఇస్తున్నారు. అవి చాలా మందంగా ఉంటున్నాయి. సో అవి 2 ఫోల్డ్ లాగా కట్ చేసేసి ఆ కట్ చేసిన దాన్ని దీనికి కవర్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. అంతే. ఈ సింపుల్ టిప్ ఇంకా గ్లాస్ కదలదు. అలాగే ఇది మనం ఒక కుల్ఫీ స్టిక్ పెట్టడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం మనకు కావాల్సిన అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఒక చాకు తీసేసుకుని దానికి మధ్యలో మనం ఏదైతే పెడుతున్నామో స్టిక్ అయితే స్టిక్, నేను ఇక్కడైతే ఫోర్క్ యూజ్ చేశానండి. కిచెన్ అంటే మన రాజ్యం కదండి, ఏదైనా చేసేయచ్చు, ఏదైనా చెల్లుతుంది. సో ఇలా జస్ట్ మధ్యలో ఆ స్పూన్కి తగ్గట్టుగా చేసేసి దాంట్లో మనం కావలసిన స్టిక్ని అందులో పెట్టేసుకోవచ్చు. అంతే. అది అటు ఇటు కదలకుండా ఉండాలంటే కరెక్ట్గా బెజ్జం పెట్టాలన్నమాట. అది పెట్టేసిన తర్వాత మనకి 5 to 6 అవర్స్ అలా డీప్ ఫ్రిడ్జ్లో వదిలేయండి. అంతే, కుల్ఫీ రెడీ అయిపోతుంది. మనకి పిల్లలకి అది బయటికి వచ్చే వరకు కూడా ఆగలేనంతగా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసరికి అలా చూస్తూ ఇలా రౌండ్ తిప్పేసి బయటకు తీసేసి తింటూ ఉంటే, అలాగే మనం చేసినప్పుడు మనం చేసుకుని బయట కొనకుండా తింటున్నప్పుడు వచ్చే ఫీలే వేరండి. లాస్ట్ దాని వరకు కూడా అలా తింటూ ఉంటాం. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ సి, పొటాషియం, ఆక్సిజన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ చాలా దీని నుంచి మనకి అందుతాయి. దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే ఇన్ఫెక్షన్స్ త్వరగా అటాక్ కావు. మెయిన్గా బ్రోమోలిన్ అనే ఎంజైమ్ మనం తీసుకున్న తర్వాత మన బాడీలో ప్రోటీన్గా మారి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రానివ్వవు. అలాగే ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా త్వరగా క్లియర్ చేసేస్తాయి. అలాగే స్కిన్ కూడా మనకి సాఫ్ట్గా తయారవుతుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల. అలా అని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉమెన్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయవలసిన ఫుడ్. టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే. ఇలాంటి మరిన్ని సమ్మర్ కూల్గా ఉండే ఐటమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మన వీడియో మీకు వెల్కమ్ చెప్పేస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తూ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.